ఓన్లీ ఏమనంటే జై శ్రీరామ్, దేశం కోసం, ధర్మం కోసం మేము రామ్ మందిర్ నిర్మిస్తాం, అది నిర్మిస్తాం, ఇది నిర్మిస్తాం, ఈ సొల్లు ముచ్చట్లు చెప్పుకుంటూనే పబ్బం గడిపిన నరేంద్ర మోడీ మరి దేశం కోసం పేద ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారు. ఇవాళ నువ్వు 3 రూపాయలు కాదు ఇట్లా పెట్రోల్ పెంచుకుంటూ వస్తుంటే ఇవాళ చిరు వ్యాపారులు రేట్లు పెంచేసిరాలు టకటక ఒక్క టిఫిన్ మీద 15 రూపాయలు పెంచుకుంటూ పోయారు. అంటే 15 రూపాయలు వాళ్ళు పెంచుకుంటూ పోయారు. మరిగా పరిస్థితి ఎక్కడి వరకు పోతుంది? గ్యాస్ పెంచిరి, పెట్రోల్ పెంచిరి, అన్ని పెంచిరి, వాళ్ళు పెంచిరి, నిత్యావసర వస్తువులు పెరుగుతాయి ఆటోమేటిక్గా. వీళ్ళు 15 పెంచిరని అక్కడ నుంచి వాళ్ళు పెంచుతారు. వీళ్ళు పెంచింది వాళ్ళకి తెలుస్తుంది కదా, హోల్సేల్ సామాన్లు ఇచ్చేటోళ్ళకి వాళ్ళు పెంచుతారు. ఎందుకంటే మాకు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అని వాళ్ళు పెంచుతారు, వీళ్ళు పెంచుతారు. లాస్ట్కు ఎవరి నడ్డి ఇరుగుతుంది? పేద ప్రజల నడ్డి ఇరుగుతుంది తెలవకుండా. ఇప్పుడు నువ్వు పెంచినామని వీళ్ళు పెంచిరని వాళ్ళకు సామాన్లు ఇచ్చేటోళ్ళు వాళ్ళు పెంచుతారంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెంచుతారు. 1000 రూపాయలకు వచ్చాడు 1500 అంటాడు. ఇక వానికి వచ్చే దగ్గర నుంచి ఇక రకరకాలుగా ఇక ఫైనల్గా ఏంది? ఆయిల్ పెంచుతారు, పప్పులు పెంచుతారు, అన్నీ పెంచుకుంటూ పోతారు. మరి జీతం పెరుగుతుందా? పేద ప్రజల జీతం పెరుగుతుందా? ఎవరిని పెరుగుతుంది? కూలీ పెరుగుతుందా? పెరగదు. దినసరి ఆదాయం ఎక్కడిది? ఆదాయం లేదు. ఇవన్నీ పెంచుకుంటూ పోతే మరి ఎట్లా బతకాలి? మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఎట్లా బతుకుతారు? మళ్ళీ ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడతాడు, దేశ ప్రయోజనాల కోసమే పెట్రోల్ ధరల పెంపు. ఇంతకంటే సిగ్గు తప్పిన మాటలు ఇంకేముండవు. కిషన్ రెడ్డికి అసలు ఏమున్నదో తెలియదు. దేశ ప్రయోజనాల కోసం అంటే నీకు వేరే మార్గం లేదా? 12 సంవత్సరాలు దాటింది. ఈ 12 సంవత్సరాల లోపల ఎన్నో పరిశ్రమలు తీసుకురావాలి. ఆ పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమల నుంచి మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ బిజినెస్ లేదు, ఓన్లీ ఇంపోర్ట్ బిజినెస్ ఉన్నది మన దగ్గర. 150 కోట్ల జనాభా పెట్టుకొని సిగ్గుపడాలి. ఇంతమంది జనాభా, ఇంతమంది ఖాళీగా ఉంటున్నారు. ఏంది? పరిశ్రమలు స్థాపించి కొత్త ఉత్పత్తులు చేసి ఆ ఉత్పత్తులను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి మనం లాభం పొందుదామన్న ఆలోచన మన దేశ ప్రధానికి లేదు.